తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. అధ్యక్ష ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇవాళ నేను ఒకటే ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతున్నాయో అవి సకాలంలో వస్తలేనటువంటి మాట సత్యం అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ దళిత బిడ్డలకు ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ సబ్సిడీస్ కానీ లేదా ఎస్టీలకు ఇచ్చేటువంటి ఇండస్ట్రియల్ అది కానీ చిన్న వాళ్ళు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతకాలన్నారో కనీసం వాళ్ళు మెట్లు కూడా ఎక్కలేదు అధ్యక్ష. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయి మెట్లు కూడా ఎక్కలేని వాళ్ళు ఎవరైతున్నారో నేను ఎక్కడే కోరుతా ఉన్నా, ఇవాళ డబ్బులకు ఇబ్బంది ఉండొచ్చు నేను కావట్లేదు, కానీ ఉన్నంతలో అయినా ఎస్సీల కోసమో ఎస్టీల కోసమో చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకొని బతికే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళే మాత్రం తొందరగా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని చెప్పి తమ ద్వారా నేను మంత్రి గారికి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ హైలు మైలేరని రెండవది వాళ్ళకి సకాలంలో డబ్బులు వస్తలేటువంటి భావన ఏదైతుందో వారికి తెలుసు. ఎన్ని రకాల సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ చేనేత కార్మికుల జీవితాలు ఇవాళ సిరిసిల్లలో కొంత మనం ఈ బతుకమ్మ చీరలు రకరకాల కారణాల వల్ల కొంత మంచిగా అవుతున్నది, కానీ ఇంకా అక్కడక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా చేనేత కార్మికుల బతుకులు అతి దుర్భరంగా ఉన్నాయి. కాబట్టి వారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి దయచేసి వాళ్ళకు ఇచ్చే సబ్సిడీలు యార్ని సబ్సిడీస్ కావచ్చు, థ్రిఫ్ట్ ఫండ్ కావచ్చు, లేదా వాళ్ళకి ఇచ్చే రంగుల ఇచ్చే సబ్సిడీస్ కావచ్చు, దాంతోపాటుగా వాళ్ళ బట్టను కొని వాళ్ళకి సకాలంలో కనుక కొంత మనం పేమెంట్ చేయగలిగితే కొంత బాగుంటుందని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పటికి కూడా వారికి తెలుసు, నా దగ్గర చేనేత కార్మికులు ఉన్నారు, ఇప్పటికి కూడా 10,000 రూపాయలు కూడా సంపాదించిన కార్మికులు చాలామంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి కనీసం వాళ్ళ కుటుంబాలు జీవించడం కోసం ఏ చర్యలు తీసుకుంటే మనకు లాభం జరుగుతుందో ఆ చర్యలు కేటీ రామారావు గారు తప్పకుండా తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇలా ఐటీ